మనకు దేవీ శక్తి, ధైర్యం మరియు సత్యం ఎల్లప్పుడూ చెడుపై విజయం సాధిస్తుందని తెలిసిపోతుంది. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దామా? పూర్వకాలం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు అర్ధం మహిషం అంటే ఎద్దు, అర్ధం మనిషి. అతని బలం, అహంకారం, భయంకరమైన క్రూరత్వం వల్ల దేవతలందరూ భయపడిపోయేవారు. మహిషాసురుడు బ్రహ్మదేవుని తపస్సు చేసి ఒక వరం పొందాడు. ఒక స్త్రీ తప్ప ఎవరూ నన్ను చంపలేరు అని వరం అడిగాడు. అందుకే అతడికి అసాధారణమైన శక్తి వచ్చింది. దేవతలు, మనుషులు, యక్షులు, గంధర్వులు ఎవ్వరూ అతన్ని జయించలేకపోయారు. అందరి మీద రాజ్యమేలుతూ తన క్రూరత్వాన్ని చూపసాగాడు. అంతలో విష్ణువు, శివుడు మరియు ఇతర దేవతలు కలిసి ఒకే చోట ప్రార్థన చేశారు. ఈ రాక్షసుని అంతం చేయగలిగేది ఒకే శక్తి, అది పరాశక్తి, అదే మన దుర్గాదేవి. అందరూ తమ శక్తులను ఒకే చోట సమర్పించారు. అగ్ని వంటి కాంతులు, ప్రకాశవంతమైన తేజం ఒక్కటై అందులో నుంచి ఉద్భవించింది ఒక అపూర్వమైన శక్తి. ఆవిడే దేవి దుర్గామాత. ఆమెకు 10 చేతులు, ప్రతి చేతిలో ఒక శస్త్రయుద్ధం, విష్ణువుని చక్రం, శివుని త్రిశూలం, ఇంద్రుని వజ్రాయుధం, వాయుదేవుని ఖడ్గం, ఇలా ప్రతి దేవత ఆయుధం దుర్గామాతకు లభించింది. ఆమె సింహవాహనంపై కూర్చొని ప్రకాశించసాగింది. ఆ రూపం చూసి భూలోకమంతా వెలుగుతో నిండిపోయింది. దుర్గామాత మహిషాసురుని సవాల్ చేసింది. అహంకారం చేసే రాక్షస, ధర్మాన్ని తొక్కుతున్నావు నీవు, ఇప్పుడు నీ అంతం సమీపించింది అని ఘనంగా గర్జించింది. మహిషాసురుడు మొదట తన సైన్యాన్ని పంపాడు. అనేక రాక్షసులు యుద్ధానికి వచ్చారు. దేవి తన త్రిశూలంతో, ఖడ్గంతో, చక్రంతో వారిని నాశనం చేసింది. అంతటి శక్తివంతమైన యుద్ధం జరుగుతుండగా ఆకాశం నుండి దేవతలు స్తోత్రాలు పాడుతూ దుర్గామాతను కీర్తించారు. ఆ తరువాత మహిషాసురుడు స్వయంగా యుద్ధానికి వచ్చాడు. మొదట ఎద్దు రూపంలో, తర్వాత సింహం రూపంలో, తర్వాత ఏనుగు రూపంలో మారుతూ దేవిని తప్పించుకోవాలని చూశాడు. కానీ దేవి ప్రతి రూపాన్ని జయించింది. చివరగా మళ్ళీ మహిషాసం రూపం తీసుకున్న మహిషాసురుడికి దుర్గామాత తన సింహంతో నేల కొరిగించింది. ఆపై ఆమె త్రిశూలంతో అతనిని గాయపరిచింది. ఒక ఘోర గర్జనతో మహిషాసురుడు కూలిపోయాడు. అలా దుర్గామాత దుష్టిని సంహరించింది. దేవతలందరూ ఆనందంతో స్తోత్రాలు పాడారు. జయ జయ దుర్గే, జయ జయ మహిషాసుర మర్దిని అని నినాదించారు. దుర్గామాత హాస్యంతో అన్న, ఎప్పుడైనా అధర్మం పెరిగితే సత్యం కోసం ప్రపంచాన్ని రక్షించేందుకు నేను మళ్ళీ అవతరిస్తాను. ఈ విధంగా దుర్గామాత శక్తి, ధైర్యం మరియు ధర్మానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచింది.